నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, మొత్తం దేశం మొత్తంలో అంటే వివిధ రకాలుగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ధాన్యం అంటే పంట మనకు ఇంటికి వచ్చే టైం అనమాట. దీని ద్వారా ఏంటంటే ఇంట్లో వాళ్ళే కాకుండా దానికి సహాయపడినటువంటి ఆవులను కానీ గేదెలను కానీ వీటన్నిటి కూడా మనం పూజించుకొని పంటను కూడా పూజించుకొని అప్పుడు వెల్కమ్ చెప్తూ చుట్టాలందరినీ పిలుచుకొని అంగరంగ వైభవంగా మనం జరుపుకునే ఒక పెద్ద పండుగ. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో పండుగ అనగానే పిండి వంటలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా మనకు ఇంట్లోకి వచ్చి మనకు అంటే ఆ యొక్క పండుగ వాతావరణాన్ని ఇంకొంచెం కూడా బాగా ఎలబరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు మన స్టూడియోకి ఒక షెఫ్ వచ్చారు. సో తను టీచింగ్ ఫీల్డ్లో ఉండి సో ఈ యొక్క కుకింగ్ మీద మంచి కూడా టిప్స్ చెప్తూ మనకు ఒక మంచి డిష్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాడు. సో ముందుగా మనం ఆ షెఫ్కు వెల్కమ్ చెప్పిద్దాం. షెఫ్ సదాశివ్ గారు, వెల్కమ్ అండి. సో నమస్కారం, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే వెల్కమ్ టు కిచెన్ మంత్ర. రాజు గారు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే షెఫ్, సో నేను చెప్పేశాను పండుగ అంటే అందరికీ తెలుసు, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మంచి పిండి వంటలు ఈ సందర్భంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఇంటికి అల్లుని పిలుచుకొని సో అది బాగా ఫేమస్ మన దగ్గర. అంటే సో అలాగే చుట్టాలను కానీ ఫ్రెండ్స్ని కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఇన్వైట్ చేసుకొని అందరు కలిసేసి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది మనకి. ఈరోజు మీరు మాకు ఎలాంటి డిష్ని మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? నేను కొద్దిగా డిఫరెంట్గా వెజిటేబుల్ టిక్కీ అంటే మనకు బేసిక్గా పొటాటో కానీ మిగతా డిఫరెంట్ వెజిటేబుల్స్ బట్టి చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఈసారి నేను ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా సోరకాయ వెజిటేబుల్ టిక్కీ అనే కాన్సెప్ట్తో వచ్చాను. ఓకే, సో ప్రతిసారి ఏంటంటే మాకు ఏదన్నా పిండి వంటలదే ఉంటుంది, ఈసారి మీరు కొంచెం డిఫరెంట్గా సొరకాయతో టిక్కీ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. వెజిటేబుల్స్ అండ్ పన్నీర్, కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా. ఓకే. సో కొంచెం హెల్తీగా హాలిడేస్లలో పిల్లలు ఇంటికి వచ్చేసి ఆడుతూ పాడుతూ మొత్తం హంగామా చేస్తూ ఉంటారు కదా. సో ఇవి ఈవినింగ్ టైంలో బాగుంటుంది కదా, ఈవినింగ్ చలికాలంలో టీ టైంకి అలా తీసుకుంటే బాగుంటుంది. ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనుకోవచ్చు మనం. సోరకాయ అండ్ వెజిటేబుల్స్లో లైక్ వీ క్యాన్ సీ మనకు ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పన్నీర్ వచ్చేసరికి అంటే మనకి ప్రోటీన్ కంటెంట్. సో పండుగలు అంటేనే మనకి నిగూఢంగా ఏంటంటే ట్రెడిషనల్ ఐటమ్స్లో కూడా కొంచెం హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు చేసేది కూడా సేమ్ అలాంటిదే చేస్తారు. అలాంటిదే. ఓకే, రైట్. చూసారు కదా, షెఫ్ అంటేనే కొంచెం మనకు స్పెషల్ డిష్లు ఉంటాయి, దాంట్లో కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన కూడా యాడ్ ఆన్ చేస్తూ చేస్తారనమాట. సో ముందుగా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో సొరకాయ టిక్కీ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్, ఫుల్ హెల్దీగా కనిపిస్తుంది నాకు. ముందుగా ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా? మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అన్ని కలిపేసుకోవడమేనా? ప్రిపరేషన్ అంటే మనకి ముందుగా కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి రాజుగారు. ఓకే, సో స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా తరుముకున్న సొరకాయ, ఓకే, క్యారెట్, ఓకే. సో కొంచెం సన్నగా తురుముకుంటే ఏంటంటే మనకు చుట్టుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. ఎస్. నెక్స్ట్ పన్నీర్. ఓకే, సో ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది మనకి. డ్రై ఇంగ్రీడియంట్స్, వేరుశనగ పలుకులు మనం వేయించేసి పొట్టు తీసి కచ్చాపచ్చాగా చేసి పెట్టేస్తాం. రైట్, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఆ పంట కింద ఆ పలుకులు నలుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఓకే, సో ఇంకా స్పూన్స్ కూడా ఇస్తాను నేను. కొద్దిగా చిల్లీ పౌడర్. ఓకే, సో ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా వాడుతున్నాం. ఇది ఏంటంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవడానికి. కొద్దిగా అంటే కొద్దిగా స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, అలాగే కొద్దిగా జింజర్, చాప్ చేసుకొని పెట్టుకున్న జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం మంచిదే, అలా గొంతులో దిగుతూ ఉంటే టిక్కీలలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అలాగే కొద్దిగా క్యాప్సికమ్. సో పంటికి అలా తలుగుతూ ఉంటే మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది అన్ని వెజిటేబుల్స్ బయటికి వస్తూ ఉంటుంది కదా. రైట్. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్.
ఓకే. సో ఇది అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు మనకి. అవును సార్. నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా, ఓకే. అలాగే చాట్ మసాలా కొంచెం చట్పటా ఉంటే చట్పటా ఉంటుంది. రైట్. సో ఇది అందుబాటులో లేకపోతే ఒకవేళ మనం ఆమ్చూర్ ఆమ్చూర్ పౌడర్ వాడుకోవచ్చు. Done. కొద్దిగా పులుపు దనం కోసం సాల్ట్ ఓకే. తగినంత. సో ఇప్పుడు కొన్ని పల్లెటూర్లు అనుకోండి మనకి ఆమ్చూరు చాట్ మసాలా కూడా దొరకదు, అలాంటి టైంలో కొద్దిగా నిమ్మరసం పిండేసుకుంటే నిమ్మరసం పిండిస్తే సరిపోతుంది. Done. శనగపిండి. సో మనం దీన్ని బైండింగ్కి యూజ్ చేస్తాం షెఫ్. సో ప్లస్ మనకు అది వేగిన తర్వాత మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది కదా. సో ఇది కాకుండా కావాల్సిన మనకు పుట్నాల పప్పు పొడిలా చేసి కూడా వాడచ్చు, అది కొంచెం బాగుంటుంది టేస్ట్, కొద్దిగా బాగా ఫ్లేవర్ ఉంటుంది. ఎస్. ఫైనల్లీ ఉడికించుకున్న బంగాళదుంప. ఓకే, అది కూడా తురిమి పెట్టేసుకున్నారు. ఎస్. ఇది కూడా కొంచెం మనకు బైండింగ్ లాగా యూస్ అవుతుంది. సో అన్ని పదార్థాలు మనకు ఇంట్లో అవైలబుల్ ఉండేవే. ఓకే. సో చిల్లీ ఫ్లేక్స్ ఒకటి షెఫ్ వేసాడు, అది అంటే ఇప్పుడు మోడర్న్గా కొంతమంది చాలామంది కూడా ఇళ్ళలో వాడుతూ ఉన్నారు, అది లేకపోయినా పర్లేదు, హాయిగా మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దీంట్లో పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం అన్నీ కూడా మనం ఇంట్లో వాడేటివి. నెక్స్ట్ షెఫ్ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మనం దీన్ని మిక్స్ చేసుకొని టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు షెఫ్? అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా కుకింగ్ అంటే ప్యాషన్ ఉండేది. ఓకే. సో ఆ ప్యాషన్తో నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను లైక్ హైదరాబాద్లో కాలేజ్ సర్చ్ చేస్తూ ఉన్నాను. సో నేను ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత. ఓకే. సో ఐ హ్యావ్ లైక్ 3 years ఆఫ్ డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పర్సూ చేశాను నేను. 2009 పాస్డ్ అవుట్. ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ నోవోటల్లో వర్క్ చేశాను. ఓకే. సో దాని తర్వాత ఒక 1.5 year తర్వాత నేను క్రూజ్ లైన్స్కి మూవ్ అవ్వడం జరిగింది సార్. ఓకే. క్రూజ్ లైన్స్కి మూవ్ అవ్వడం జరిగింది. అక్కడ కోస్తా క్రూజ్ లైన్స్లో నేను ఆల్మోస్ట్ 9 contracts వర్క్ చేశాను. ఓకే. సో దాంట్లో ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ మీరు వాటర్లో ఉంటారు, ఎన్ని డేస్ ఇంటికి వస్తారు? సో మనకు అనేది క్రూజ్ షిప్లో 8 months కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే. 2 months వెకేషన్ ఉంటుంది మనకి. ఓకే. సో ఆ 2 months వెకేషన్ అయిన తర్వాతే మళ్ళీ మనకు డిఫరెంట్ షిప్లో మళ్ళీ జాయినింగ్ ఇస్తారు. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మళ్ళీ కొత్త ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మనం వరల్డ్ వైడ్ తిరగవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ అయిన తర్వాత ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటే క్రూజ్ లైన్స్లో ఈజీగా మనం జాబ్ సంపాదించవచ్చు రాజు గారు. ఓకే. ఓకే. సో అట్లా 9 contracts నా జర్నీ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 50 to 60 countries నేను విజిట్ చేశాను. ఎస్. అంటే ఒక ప్లస్ పాయింట్. మన ప్యాషన్ని మనం చేసుకుంటూ వరల్డ్ వైడ్ కూడా మనం ఉంటుంది. సో సొంతంగా పోవాలంటే కొంచెం కష్టం. ప్రొఫెషనల్ పరంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, అంటే హోటల్ ఇండస్ట్రీ అంటే జస్ట్ ఓన్లీ ఆ స్టార్ హోటల్స్లో రేయి పగలు కష్టపడుతూ దాంట్లోనే ఉండాలని. బట్ అడిషనల్గా మనకి ఇన్ని సైడ్లో ఉన్నాయి, చాలా మందికి తెలియదు, అది చూడలేరు చాలామంది. మనం ఎంత పెద్ద ప్రొఫైల్ జాబ్ ఉన్నప్పటికీ కూడా ఇట్లా విజిట్ చేయడం అనేది అసాధ్యం. సో మనం ప్రొఫెషన్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఇట్లాంటి డిఫరెంట్ కంట్రీస్ అని చూడడం అనేది చాలా అర్థం ఉంటుంది కదా. ఎస్. అన్నిటికంటే మెయిన్ చదువుకున్న తర్వాత టాలెంట్ అనేది కూడా మన దగ్గర ఉండాలి, అది లేకపోతే ఎవరు కూడా మనల్ని పట్టించుకుంటారు. దాంతోపాటు మనం ప్రమోషన్స్, మన పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళి ప్రమోషన్స్ తెచ్చుకుంటూ లైఫ్లో ఎదగొచ్చు. ఎస్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. ఇంకా బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు. సో తను కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఓకే. సో మ్యారీడా మీరు? ఎస్. ఓకే. పిల్లలు? 2 twins. ఓకే. 2 పాపలే. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ మీరు వర్క్ చేస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం నేను యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఓకే. సో ఫ్యాకల్టీగా వచ్చేసారు, అదే ఎక్స్పీరియన్స్ సరిపోయింది మనకి. ఎస్. సో అదే ఈ ప్రొఫెషన్కి ఉన్న ఒక ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ అనొచ్చు. మనం క్రూజ్ లైన్స్లో వర్క్ చేయడమే కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, కన్సల్టెంట్స్లో కూడా ఎదగొచ్చు. మన చాయిస్ అది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకు. సో రైల్వేలో ఉంటుంది, తర్వాత ఐటీ సైడ్లో ఉంటుంది, ఎయిర్లైన్స్లో ఉంటుంది, రిసార్ట్స్, క్లబ్లు, పబ్లు, వాట్ నాట్. స్టవ్ ఆన్ చేయొచ్చా? అవును. ఏదైనా చదువుకునేటప్పుడు దాని మీద బాగా ఫోకస్ పెట్టేసి దాంట్లో అంతే, ఇక ఒకసారి అడుగు పెట్టామనుకుంటే దాంట్లోనే ఇంకా మనం లైఫ్ అనుకొని బాగా నేర్చుకుంటే నాలెడ్జ్ మనం గెయిన్ చేసేసుకుంటే మెల్లిగా అలా పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఓకే. సో వాట్ నెక్స్ట్?
సో మనం ఇప్పుడు జస్ట్ ఇట్లా టిక్కీ లాగా చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్. ఎస్ ఎస్. సో పండుగ అంటే చుట్టాలు అందరు ఉంటారు కాబట్టి తక్కువ టైంలో తయారు చేసుకునే స్నాక్ ఐటమ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఆయిల్ వేస్తారు మంచిగా దీనిపైన. Okay. జస్ట్ బ్రషింగ్ చేయండి ఆయిల్. సో నాన్ స్టిక్ కాబట్టి కొంచెం గ్రేజింగ్. గ్రీజింగ్ అంతే. కొద్దిగా మీడియం ఫ్లేమ్ పైన మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. సో రెండు వైపులా కొంచెం రెండు మనకు వైపులా, బంగారు వర్ణం వస్తే సరిపోతుంది. రైట్, సైజ్ కొద్దిమందికి ఇండ్లలో కొద్దిగా కుకీ కట్టర్స్ ఉంటాయి. ఎస్, వాటిని పిల్లలు ఉంటే కూడా మనం యూస్ చేయొచ్చు. యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం క్రిస్పీగా కొద్దిమంది పిల్లలకి ఇష్టపడతారు. బ్రెడ్ కూడా అద్దుకోవచ్చా? బ్రెడ్ అది మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, బెస్ట్ డిప్ ఏంటి మీరు సజెస్ట్ చేసేది? టొమాటో కచప్ వాడచ్చు. ఓకే, లేదు అంటే మనం మింట్ చట్నీ వాడుకోవచ్చు. ఓకే, పుదీనా చట్నీ మామూలుగా రెగ్యులర్గా మనం మింట్ అండ్ snacks లో- కొరియాండర్ బ్లెండ్ చేసేసి వాడచ్చు. ఓకే. సో పండక్కి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో? ఇక్కడ అంటే సిటీలోనే ఉంటారా లేకపోతే మీది ఎక్కడ ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్. ఓకే, సో ఆర్మూర్లో ఉంటాం. జనరల్గా పండగకి నార్మల్గా అందరూ చేసుకునేవే పిండి వంటలు చేసుకుంటాం. సో మా సైడ్ అయితే ఈ సకినాలు, అప్పాలు, తెలంగాణ అరిసెలు. అంటే అవే కదా. సో లాస్ట్ మనకి అంటే కనుమ ఆ టైంలో కంపల్సరీగా నాన్ వెజ్ కంపల్సరీ. అది మంచి కలర్ వచ్చేసింది. సో ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? అయిపోయా? పర్ఫెక్ట్లీ డన్ రాజు గారు. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు షాలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. రైట్, నో ఇట్స్ పర్ఫెక్ట్లీ డన్. ఓకే, ప్లేటింగ్కి సిద్ధంగా ఉంది ఇప్పుడు మనం. రైట్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, తీసేసుకుందాం. సో ఇది హెల్తీగా ఆయిల్ ఎక్కువ మనం యూజ్ చేయకుండా షాలో ఫ్రై మెథడ్ యూజ్ చేసి మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం రాజు గారు. ఓకే, సో ఫుడ్ అనగానే మనం మెయిన్ టేస్టీగా తినడమే కాకుండా ప్రజెంటేషన్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద. ఎస్, మేము మా షో ద్వారా అదే మేము చెప్తూ ఉంటాం వాళ్ళందరికీ. ఎస్, సో అది వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడగానే తినాలి అని తినాలి. టెంప్ట్ చేయాలి. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో కుకింగ్ మెథడ్ అనేది కూడా కొంచెం హెల్దీ. ఇప్పుడు అందరు కూడా హెల్త్ కాన్షియస్ మీద వెళ్తున్నారు కాబట్టి సో ఆయిల్ అనేది మనకు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి హెల్దీ ఆయిల్ యూజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని తక్కువ కన్జ్యూమ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కుకింగ్ మెథడ్స్ మార్చుకుంటూ కూడా. ఎస్. సో కొద్దిగా మనం టొమాటో కచప్తో సో ఇక్కడ నేను చిన్న కార్వింగ్స్ కూడా చేసుకున్నాను. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. గార్నిష్ సో కొద్దిగా ఇక్కడ మింట్ చట్నీ యూజ్ చేస్తున్నాను. ఎస్, నౌ ఇట్స్ పర్ఫెక్ట్లీ రెడీ రాజు గారు. ఓకే, వచ్చేసేయండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. చాట్ మసాలా వేశారు, తర్వాత గరం మసాలా, దాంట్లో అన్ని అల్లం పచ్చిమిర్చి అన్నీ పడ్డాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. పైనుంచి కొంచెం అలా గ్రీన్ చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది, దానికి తగ్గట్టుగా ప్రొఫెషనలిజం కనిపిస్తుంది కదా. కార్వింగ్ చేసి జస్ట్ గార్నిష్ చేశాడు సైడ్లో. అలాగే ప్రజెంటేషన్ అనేది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో పండుగ అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉండండి, మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు. షెఫ్ చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు మీరు. ఓకే, సో ఇది మేము టేస్ట్ చేసే ముందు మీకు దానికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మళ్ళీ సొరకాయ టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, క్యారెట్ తురుము, తరిగిన క్యాప్సికమ్, తరిగిన అల్లం, పన్నీర్ తురుము, పల్లీ పొడి, శనగపిండి, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, కారం, నూనె, తరిగిన పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టొమాటో కెచప్, గ్రీన్ చట్నీ, ఉడికించిన బంగాళదుంప తురుము. సొరకాయ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, వేయించుకున్న పల్లీలు, కారం, పచ్చిమిర్చి,
అల్లం ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, చాట్ మసాలా, సరిపడా ఉప్పు, శనగపిండి, ఉడికించి తురుముకున్న బంగాళదుంప, నూనె వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న సొరకాయ ముద్దని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని టిక్కీలా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో కెచప్, పుదీనా చట్నీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ టిక్కీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇలాంటి డిష్లు తయారు చేసుకుంటే మనకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. ఎప్పుడు మనం పిండి వంటలే కాకుండా ఇలాంటి ఈసారి ట్రై చేయండి. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు సూపర్ అంటారు. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్తో, మామూలుగా సంక్రాంతి అనగానే కోడి పందాలు అంటూ ఉంటారు కదా, సో అదే చేస్తున్నాను. సో పైనాపిల్తో మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది అనమాట. సో పైన స్కిన్ ఇది వచ్చేసి మనకి కొంచెం బెండ్గా ఉంటే టేర్లా దీన్నే చూపించవచ్చు అనమాట. ఫస్ట్ దీనికి ఆపోజిట్లో సో స్లాంట్ కట్, సో దట్ ఇది ఈ కొంచెం ఇలా పైకి లేసినట్టుగా మనం చూపించవచ్చు అనమాట. ఓకే, సో ఇది బాడీ. హెడ్ పెట్టడానికి కొంచెం ఇలా బెండింగ్ ఉంటే మనకు బాగుంటుంది. అంటే అరటి పండులాగా కొద్దిగా బెండ్గా ఉండాలి. సో దీన్ని కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ, కొంచెం స్లాంట్, రైట్. సో ఇదేంటంటే మనకు ఇక్కడ ఫిక్స్ అవుతుంది. స్లాంట్గా కట్ చేయడం వల్ల అక్కడ నీట్గా కూర్చుంటుంది. సో టూత్ పిక్స్తో. సో నెక్స్ట్ వింగ్స్. మనకు ఒకవేళ పైనాపిల్ లీవ్స్ ఎక్స్ట్రాగా మనకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటుంది. దాన్ని మధ్యకు కట్ చేసి మనం ఇలా సైడ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక కీర తీసేసుకొని, ఓకే, సో దీన్ని సైడ్స్ అంటే మధ్యలో సీడ్ అనేది ఎక్కువగా రాకుండా మనం చూస్తున్నాం. రెండింటిని ఇలా కలిపేసి పట్టుకుంటాం, మనకు సేమ్గా వస్తాయి. ఒకవైపు జిగ్జాగ్ కట్, రైట్, స్ట్రేట్ అండ్ స్లాంట్. సో అక్కడ లీఫ్ మనకు పైనాపిల్దే దొరికితే ఎక్కువగా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ దాని మధ్యలోకి చీల్చేసి పెట్టేయచ్చు. అది ఒకవేళ అందుబాటులో లేకపోతే కట్స్ అనేది మనకు కిందికి రావాలి. సో ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. బిగ్ రైట్. సో క్లోజ్డ్ అంటే మనం అలాగే పెట్టేయచ్చు. కొంచెం ఓపెన్గా చూపించాలనుకుంటే జస్ట్ వీ షేప్ మధ్యలో ఇలా ఓపెన్గా వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే సో ఇక్కడ నేను కాక్ చేస్తున్నాను. సో చాలా కాక్కి తర్వాత హెన్కి ఈ యొక్క వేరియేషన్ మనం అడిషనల్గా దానికి యాడ్ చేస్తే కాక్ అయిపోతుంది. ఇది లేకుండా పెట్టేస్తే మనకు ఇది హెనే ఉంటుంది. కోడి పెట్ట, కోడి పుంజు. సో సింపుల్. ఓకే, సో ఫస్ట్ బీక్ పెడుతున్నాను. సో పైన సో క్యారెట్ నుంచి మనకు దూరం నుంచి చూసినా బాగా క్లియర్గా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ అనేది, రైట్. సో ఇక్కడ వరకు మనకు కోడి పెట్ట. సో దీన్ని పుంజు చేయాలనుకుంటే సో కింద ఇదొకటి యాడ్ చేసి సరిపోతుంది అన్నమాట. సో ఆ చిన్న వేరియేషన్. అలాగే ఐస్ కొరకు కొంచెం ఇక్కడ పీల్ చేసి తీసేస్తున్నాను. ఆ సైజులో మనకు కూరగాయ దొరికిందంటే ఆల్మోస్ట్ మనకు 50% కార్వింగ్ అక్కడే అయిపోయినట్టు. జస్ట్ మిగతాది మనం వాటిని జాయింట్ చేసి కావాల్సిన షేప్లో కట్ చేసి వాటిని అసెంబుల్ చేయడమే.
ఓకే, సో ఐస్ కొరకు ఇక్కడ నేను న్యాచురల్గా ఉండాలని మిరియాలు పెడుతున్నాను, లేదా లవంగమైనా పట్టేసేయచ్చు మనం. ఓకే, సో సంక్రాంతి కోడి పందాలకు రెడీ. మామూలుగా అక్కడ మనకు కోళ్ళకు పేర్లు పెడుతూ ఉంటారు, డేగా అని, నెమలి అని. సో నాది పైనాపిల్ వెరైటీ అనమాట. ఓకే, చాలా బాగా కార్ చేశారు రాజు గారు. థ్యాంక్ యూ. రియల్లీ నైస్. ఓకే, నా కోడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తే మీ కోడిని కూడా రెడీ చేసేయండి. ఇల్లీగల్ ఇది, జస్ట్ జోక్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా కార్వింగ్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మనం బజార్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. ఫ్రిడ్జ్లో మనం అలా పెట్టేస్తే వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక తడి కాటన్ వస్త్రంలో వాటిని చుట్టేసి పెడితే మీకు అవి తాజాగా ఉంటాయి. మధ్య మధ్యలో మీకు ఆ తడి ఆరిపోయినట్టయితే కొంచెం మళ్ళీగా నీళ్ళకి జీలకరించేస్తే అవి మీకు ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి. సో ఇలా ఈజీగా మనకు నేను మీకు అన్ని కార్వింగ్స్ అవి చూపిస్తూ ఉంటాను. మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇంట్లో కూడా పిల్లలు హాలిడేస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ట్రై చేస్తూ ఉండండి. సో వాళ్ళు కూడా కంటే ఆర్ట్ పట్ల కొద్దిగా ఏకాగ్రత వస్తే దాది చదువు మీద కూడా ఉపయోగపడుతుంది. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో సంక్రాంతి స్పెషల్గా చేసుకున్న సొరకాయ టిక్కీలు రెడీగా ఉన్నాయి. షెఫ్, మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో టెంప్టింగ్గా ఉంది ఆ స్మెల్ అయితే. ఎందుకంటే దాంట్లో ఆ వేరుశనగ పలుకులు చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు. అంటే టిప్ తెలిసిన వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తుంటారు. మీరు చేశారు, టేస్ట్ చూసేద్దాం. సూపర్గా ఉంది. దాంట్లో మీరు క్యారెట్ యాడ్ చేశారు, బంగాళదుంప కూడా ఉంది, పన్నీర్ యాడ్ చేశారు, ప్రోటీన్ అని చెప్పేసి. దాంట్లో ఆ అల్లం ముక్క తగిలింది నాకు. పల్లీలు కూడా, వేరుశనగ పలుకులు కూడా కొంచెం ముక్కలుగా రఫ్గా చేసాం కదా, బరకగా చేస్తే ఏంటంటే ఆ పలుకు తగులుతూ ఉండాలి మనకి. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా మీరు చేశారు. ట్రెడిషనల్ వంటలాగానే ఉంది ఇది. అంటే జనరల్గా ఎవరు కూడా సజెస్ట్ చేయరు ఇది. నిల్వ ఉండాలని చెప్పేసి మన పండుగలకన్నీ అలా చేసి డబ్బాలు వేసి పెడుతుంటారు. ఇది అప్పటికప్పుడు చేసుకొని వేడిగా తినే డిష్. చాలా బాగుంది షెఫ్, చాలా థ్యాంక్స్. మా స్టూడియోకి వచ్చేసి మీరు ఈ సంక్రాంతి సందర్భంగా మంచి డిష్ని పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఓకే, సో ఇది ఇవాళ మన సంక్రాంతి స్పెషల్ కిచెన్ మంత్రాలో స్పెషల్ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మరొక మంచి డిష్తో అలాగే అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.